క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. యూసఫ్ గారు, మీరు గత 17 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవించారు. అక్కడ ఉన్నటువంటి అనుభవాలను, అక్కడ ఉన్నటువంటి జీవితాన్ని ఒక్కసారి మా క్యూ న్యూస్ ప్రేక్షకులకు పంచుతారా? అందరికీ నమస్తే. మేము లోపల చిన్న హత్య కేసులో నేను 2007లో నాకు కన్విక్షన్ అయింది. మా బావ కొంచెం మా చెల్లికి ఇబ్బంది పెట్టడం వలన ఒక హత్య చేయడం అవసరం పడ్డది. అంటే ఒక క్షణికావేశంలో జరిగిన కేసుకి నేను జైలు శిక్ష అనుభవం అయింది. నాకు 17 సంవత్సరాలలో నేను చూసింది ఏంటంటే, బాగా జైల్లో ఉన్న వాళ్ళు సిటీ ప్రిజనర్స్ అందరూ దాదాపుగా చాలా పేదవాళ్ళే. వాళ్ళలో కొంచెం మార్పుడు ఏమైనా తేవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. జైల్లో చాలా మంది ఫ్యామిలీని భార్య చనిపోవడం కారణాల వల్ల, ఫ్యామిలీ రిలేషన్స్ను చనిపోవడం వల్లనే చిన్న చిన్న తప్పులు క్షణికావేశాలు అనేవి జరిగినాయి. దానికి వాళ్ళు అసలు నేరస్తులు వాస్తవం రౌడీ లాంటి వాళ్ళు, నక్సల్స్ లాంటి వాళ్ళు, టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు లేరు మేడం. అందులో దాదాపు ఫ్యామిలీని చంపిన వాడు 17 ఏళ్ల సంధి, 14 ఏళ్ల సంధి జిల్లా మగ్గుతురు మేడం. అది చాలా అన్యాయంగా మగ్గుతురు. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పిచ్చోళ్ళు కూడా అవుతారు. అది చూసి కూడా మేము తట్టుకొని నిలబడ్డాం. అంటే అక్కడ కొంచెం అధికారులు మాకు సహకరించారు బాగానే. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక 2020 జీవో కొంచెం మాకు 7(3) తీసేసి 10+4 చేసారు మేడం. అందుకు కొంచెం బాగా 17 సంవత్సరాలు జైల్లో మగ్గేసరికి మాకు తీవ్రంగా అనారోగ్యం పాలైన కొంతమంది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మాకు విడుదల అనేది జరిగింది. అందులో రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత అందరి తరపు నుంచి. మాకు ఇప్పుడు బాగా ఆరోగ్యం క్షీణించడం వలన ఈ సమాజంలో ఎలా మూవ్ కావాలనేది కూడా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మా డీజీ గారు వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాస్తవంగా ఒక ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మి పుట్టిందని చెప్పి ఒకప్పుడు చెప్పే మాటలే అనుకున్నా కానీ, డీజీ మేడం వచ్చిన తర్వాత మాకు అట్లా అనుభవం. ఒకసారి డీజీ మేడం రాగానే జీవో గురించి ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్ కాగానే నేను అప్పుడు అనిపించింది, మేడం వాస్తవంగా ఒక అమ్మాయి ఇంట్లో పుడితే ఒకప్పుడు అనేది లక్ష్మీ నాయన అది అనేది, కానీ నా మీద వాస్తవం అనేది మేడం వచ్చిన తర్వాత మాకు ఇంప్లిమెంట్ అయింది. మాకు గత ఇద్దరు ముఖ్యమంత్రులు, అంటే ఒక కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు డీజీలు, మనకు జితేందర్ సార్, ఇప్పుడున్న సౌమ్య మిశ్రా మేడం, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు, జితేందర్ సార్ ఒకరు, ఎస్కే జోషి, ఇట్లా కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీల వలన ఎక్కడో ఫైల్ లోపాలు జరిగిన కూడా మేము 17 years అనుభవాలు వచ్చినాయి మాకు. ఖచ్చితంగా చట్టాల్లో కొన్ని మార్పులు రావాలి మేడం. ఎందుకంటే జైల్లో మధ్య వాళ్ళు ఫ్యామిలీ కేసుల ఇన్సిడెంట్లో పోయిన వాళ్ళు, భార్య కేసుల పోయిన వాళ్ళు ఇప్పుడు మినిమం 400 members ఉంటారు మేడం అందులో జైల్లో. అంటే సిటీ ప్రిజనర్ ఓన్లీ ఫ్యామిలీ మర్డర్ కేసు, ఓన్లీ భార్య చనిపోయిన వాళ్ళు. భార్య చనిపోయింది, ఆమె వేరే లోకాలకు వెళ్ళిపోయింది, భర్త జైలు పాలు అయిపోయిండు. మరి ఇప్పుడు పిల్లలు అనాథలు ఎక్కడ పరిస్థితులు ఎక్కడ తీస్తుంటారు. అలాంటి అభాగ్యులు చాలా మంది ఇబ్బంది పడుతుంది మేడం. వాళ్ళకు ఒక 5 years గ్రౌండ్, 2 years గ్రౌండ్ లో బెయిల్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలి మేడం. అది వాళ్ళ పిల్లలు అనాథలైనంత మాత్రం ఎవరు చూసుకుంటారు మేడం. తల్లిదండ్రులు లేనంత మాత్రం పిల్లలు ఎవరు చూసుకున్నా కానీ వాడుకోవడము తప్పుగా, ఎక్కడెక్కడనో పిల్లలను ఎక్కడెక్కడనో కష్టాలు చేసేటట్టు ఉరిగొల్పడం అనేది జరుగుతుంది. అలా జరిగి వాళ్ళు మానసిక కారణాలకు లోనయ్యి చాలా మంది ఆరోగ్యాలకు చెడిపోతున్నాయి మేడం. నిద్ర లేక, సరైన అడ్వకేట్ వాళ్ళకు అమౌంట్, అంటే ప్రైవేట్ అడ్వకేట్ పెట్టుకోవాలనుకుంటే అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. తల్లిదండ్రుల దూరం అయిపోతారు మ్యారేజ్ జరిగిన తర్వాత. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు, భార్య దూరం అయినప్పుడు మేమేం చేస్తాం, నీ కాళ్ళారా చేతులారా నీ జీవితం ఖరాబ్ చేసుకున్నావు కదా అని చెప్పి వాళ్ళు కూడా అవాయిడ్ అవుతారు. వాళ్ళకు అసలు ఆర్థిక సహాయం లేక, న్యాయ సహాయం పొందక సంవత్సరాలు జల్లి జైల్లో మగ్గుతున్న కొద్దీ వాళ్ళు మారాలంటే ఎట్లా మారుతారు మేడం వాస్తవంగా? క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.